అధినేత చంద్రబాబు నాయుడు గారు గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు గారిని ప్రకటించిన నేపథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా మహిళలు సంబరాలు చేసుకున్నారు. యార్లగడ్డ వెంకట్రావు గారు శనివారం ఉదయం బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉంగుటూరు మండలం పొనుకుమాడులోని శ్రీ గంగా సమేత రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన మహోత్సవంలో పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చి దారి పొడవునా వెంకట్రావు గారిని అభినందనలతో ముంచెత్తారు. ఈ ఎన్నికల్లో తమ మద్దతు వెంకట్రావు గారికే ఉంటుందని తెలిపారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడానికి గ్రామం రావడం జరిగింది. అలాగే ఈరోజు నన్ను తెలుగుదేశం పార్టీ, జనసేన గన్నవరం నియోజకవర్గ ఉమ్మడి పార్టీల అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు మా పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబుకి, అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరి సమిష్టి కృషితో, గన్నవరం ప్రజల ఆశీస్సులతో గన్నవరం శాసనసభ టికెట్లు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం ఖాతాలో జమ చేయడం ఖాయం. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా మరోసారి ఎగరేస్తాం.